హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఫీవర్ ఎలా ఉందో ఇప్పటికే తెలుసు కదా. రోజు రోజుకు ఓజీ ఫీవర్ అనేది పెరిగిపోతుంది. దీనికి సంబంధించి హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రోజు రోజుకి ఫీవర్తో చచ్చిపోయేలా ఉన్నాము, అసలు ఓజీ ఫీవర్ ఇలా ఉంటే ఇంకా 25వ తేదీ ఈ సినిమా రిలీజ్ రోజు ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అనే విధంగా ట్వీట్ చేయడం జరిగింది. ఒక హీరో సిద్ధు జొన్నలగడ్డే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోల్లో ఇప్పుడు ఓజీ ఫీవర్ ఉంది. ఈ హీరోల్లోనే ఇండస్ట్రీలోనే ఇంత ఓజీ ఫీవర్ ఉంటే ఇక ఈ సినిమా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. ఓజీకి సంబంధించిన టీషర్ట్లు కావచ్చు, హుడీస్ కావచ్చు, హెడ్ బ్యాండ్స్ కావచ్చు, వీటన్నిటిని కొనుక్కొని ఎప్పుడప్పుడు సినిమా థియేటర్లోకి వస్తుందా అంటూ రిలీజ్కి అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే సినిమా రిలీజ్కి ముందు ట్రైలర్ రావడం ఆనవాయితీ. మరి ట్రైలర్ అయితే రేపు రిలీజ్ కాబోతుంది. ట్రైలర్తో పాటే ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించేందుకు అయితే మేకర్స్ అయితే ఇప్పటికే ప్లాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా అయితే కొద్దిగా ఊహాగానాలు వచ్చాయి. మొదట విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని, పవన్ కళ్యాణ్కి ఇబ్బంది లేకుండా అక్కడే పెడితే ఆయన వస్తారని అనుకున్నారు. కానీ తర్వాత విశాఖపట్నంలో అనుకున్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మెగా నైన్ ఇటీవలే ఖచ్చితమైన సమాచారాన్ని అయితే అందించింది. ఆ మేరకే ఇప్పుడు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో, ఎందుకంటే హైదరాబాద్లో అతిపెద్ద స్టేడియాల్లో ఎల్బీ స్టేడియం కూడా ఒకటి. ఆ ఎల్బీ స్టేడియంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించాలని అయితే ఇటు నిర్మాతలు కూడా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు అయితే ప్రారంభమైపోయాయి. ఎందుకంటే లాస్ట్ హరిహర వీరమల్లుకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుకుంటే శిల్పకళ వేదికలో నిర్వహించారు. అతి తక్కువ మంది ఫ్యాన్స్ సమక్షంలో అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాలేకపోయారు. ఇటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి, అటు తెలంగాణకు సంబంధించిన మంత్రులు వస్తారని అనుకున్నారు. కానీ అటు కర్ణాటక మంత్రి, అటవీ శాఖ మంత్రి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటారు కాబట్టి ఇప్పటికే ఫ్యాన్స్ అయితే ఫుల్ హైప్తో పిచ్చెక్కిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ని దగ్గరగా చూడాలి, చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రావాల్సిందే అని కూడా ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హాజరు కానున్న నేపథ్యంలో శిల్పకళా వేదిక లాంటి చిన్న ప్లేస్లో చేస్తే తక్కువ మంది ఫ్యాన్స్ వస్తారు, మళ్ళీ ఫ్యాన్స్ నిరాశ పడతారనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఎల్బీ స్టేడియం వేదికగా ప్రీ రిలీజ్ నిర్వహించేందుకైతే ఫ్యాన్స్ సంబంధించి అత్యధికంగా ఫ్యాన్స్ని అక్కడికి తీసుకురావడానికైతే ఇప్పుడు నిర్మాతలు అయితే ట్రై చేస్తున్నారు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్వహించేందుకైతే ఇటు నిర్మాతలు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఎల్బీ స్టేడియం పరిధి చూసుకుంటే మామూలుగా అక్కడ క్రికెట్కి సంబంధించి ఏదైనా జరిగితే అక్కడ 40,000 మందికి కూర్చునేలాగా కెపాసిటీ అయితే ఉంటుంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలాంటి ఫంక్షన్స్ జరిగినప్పుడైతే 10,000 మందికి తగ్గకుండా అక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీగా తరలి వస్తారనే ఒక అంచనాతో ఎల్బీ స్టేడియంని వేదికగా అయితే ఎంచుకున్నారు. ఫస్ట్ శిల్పకళా వేదిక అని అనుకున్నారు, కానీ శిల్పకళా వేదిక, ఎల్బీ స్టేడియం అని రెండు అనుకున్నప్పుడు ఎల్బీ స్టేడియానికే ఇటు నిర్మాతలు, ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి సిబ్బంది కూడా మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ శిల్పకళా వేదిక వద్దకే తీసుకొస్తే అంతమంది ఫ్యాన్స్ని ఇక్కడ మనం వాళ్ళందరికీ అవకాశం కల్పించలేము, వాళ్ళందరికీ లోపలికి పంపించే అవకాశం ఉండదు. కాబట్టి ఎందుకంటే శిల్పకళా వేదికలో అత్యధికంగా 2,500 వరకు మాత్రమే అక్కడ కెపాసిటీ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియం అయితే దాదాపు 10,000 మందికి పైగా వచ్చినా కూడా అక్కడ మనకి ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది, అక్కడ స్థలం ఉంది. కాబట్టి ఎల్బీ స్టేడియంలో నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి గెస్టులు ఎవరు వస్తారు ఏంటి అనే దాని మీద కూడా అయితే ఊహాగానాలు నడుస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వస్తారని కొంతమంది అంటున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి రాకపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి కూడా మంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంకొంతమంది ఫ్యాన్స్ అయితే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు బండ్ల గణేష్ రావాలని కూడా చాలామంది సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓజీ క్రేజ్ గురించి ఆయన మొన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే ప్రీ రిలీజ్ ఈవెంటే హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఆయన గురించి చెప్పాలన్నా, ఆయన్ని పొగడాలన్నా బండ్ల గణేష్ తర్వాతే మిగతా ఎవరైనా అన్నట్టు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన గెస్ట్గా హాజరైతే బాగుంటుందని కూడా నిర్మాతలకైతే ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ అయితే రిక్వెస్ట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో, బండ్ల గణేష్ని ఖచ్చితంగా పిలవండి అని. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి, పవన్ కళ్యాణ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తిగా నెలకొంది. ఎందుకంటే ఫ్యాన్స్కి సంబంధించి ఇప్పటికే ఈ ఓజీ నుంచి వచ్చిన కంటెంట్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. చాలామంది ఓజీ ఫీవర్లో అయితే మునిగిపోయారు. ఇప్పటికే చాలా క్రేజీగా ఉంది ఓజీ గురించి. ఓజీకి సంబంధించిన ఇప్పటికే వచ్చిన కంటెంట్ నుంచి ఫ్యాన్స్ అయితే వాళ్ళు రీక్రియేట్ చేస్తూ ఎన్నో వీడియోలు కూడా చేశారు. చాలామంది ఈ ఓజీ క్రేజ్తో అసలు ఫీవర్ వచ్చేసింది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు.
ఈ ఓజీ క్రేజ్ అంత ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలీ' సినిమాకి అప్పట్లో ఏ రేంజ్ హైప్ వచ్చిందో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమాకి ఆ రేంజ్‌కి మించి హైప్ వచ్చిందని కూడా చాలామంది అయితే చెప్తున్నారు. అప్పట్లో 'కబాలీ' రిలీజ్‌కి ముందు ఎంత హైప్ క్రియేట్ చేసిందో చూడొచ్చు. ఇప్పుడు అంతటికి దానికి మించిన క్రేజ్‌ని ఇప్పుడు 'ఓజీ' క్రియేట్ చేసిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా 'ఓజీ' పేరే వినిపిస్తుంది. ఏ ఫంక్షన్‌లో చూసినా కూడా 'ఓజీ' పేరే వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో 'ఓజీ' సినిమా ట్రైలర్ రేపు రాబోతోంది. ఎందుకంటే ట్రైలర్ సినిమాకి చాలా కీలకం. ఈ ట్రైలర్ ఎలా ఉంటుంది? ఏంటి? ఫ్యాన్స్‌కు ఎంత కిక్ ఇస్తుంది? ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు ఫ్యాన్స్‌కైతే అదిరిపోయే ఊపునిచ్చాయి. ఇటు తమన్ సంగీతం అయితే ఈ 'ఓజీ' సినిమాకి ఒక నెక్స్ట్ లెవెల్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తమన్ సంగీతమే ఈ 'ఓజీ' సినిమా మీద ఇంత హైప్ తీసుకొచ్చిందని కూడా చెప్పడంలో అతిశయోక్తి లేదని కూడా చెప్పొచ్చు. ఒకవైపు సుజీత్ ఆయన టేకింగ్ కావచ్చు, ఆయన ఇప్పటివరకు వదిలిన షాట్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్‌ని చూపించిన లుక్స్ కావచ్చు, అవన్నీ ఒక ఎత్తైతే వాటన్నిటికీ ఈ ఏదైతే తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉందో, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే రోమాలు నిక్కబడుచుకునేలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని ఉత్తేజితం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు తమన్ ఆయన ఈ 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏమైనా స్పెషల్ పెర్ఫార్మన్స్ చేసే అవకాశం ఉందా అనేది కూడా ఒక అభిమానుల నుంచి అయితే ప్రశ్న వస్తుంది. ఆ తమన్ కూడా పెర్ఫార్మ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా కిక్ ఇచ్చింది తమన్ మ్యూజిక్. ఈ 'ఓజీ'కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమన్ కూడా పెర్ఫార్మ్ చేస్తే ఇంకా ఈవెంట్‌కి హైప్ క్రియేట్ అవుతుంది. ఈవెంట్ హైలైట్ అవుతుందని కూడా అంటున్నారు. మరి 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. మరోవైపు ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇటు ప్రకాష్ రాజ్, అలాగే అర్జున్ దాస్, ఇక శ్రీయారెడ్డి వీళ్ళ ముగ్గురు లుక్స్ అయితే ఇప్పటివరకు బయటకొచ్చాయి. మిగతా క్యారెక్టర్‌కి సంబంధించిన లుక్స్ అయితే బయటకు రాలేదు. మరి ఈ సినిమాలో ఇంకా చాలామంది తారాగణం ఉన్నారు. మరి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది కూడా మనం సినిమాలో ఈ 25వ తేదీ వరకు వేచి చూడాలి. ఇక 'ఓజీ' సినిమాకి సంబంధించి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్‌కి అయితే అనుమతులు వచ్చేసాయి. ఏపీలో కూడా 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 'ఓజీ' ప్రీమియర్స్ అయితే మొదలు కానున్నాయి. అలాగే తెలంగాణలో కూడా 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఎందుకంటే మొదట ఏపీలో అర్ధరాత్రి 1 గంట షో నుంచి అయితే అనుమతులు ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్స్ వేసుకోవచ్చని అనుమతులు ఇచ్చిందో దాన్ని ఇప్పుడు ఏపీలో కూడా రివైజ్ చేస్తూ ఏపీలో కూడా 9 గంటలకే, ఎందుకంటే అక్కడ టికెట్ రేట్లు ప్రీమియర్‌కి సంబంధించి టికెట్ రేట్స్ ₹1000 పెట్టారు. అత్యధికంగా టికెట్ రేట్లు మా దగ్గర పెట్టి తెలంగాణలో ముందుగా షో వేస్తే ఎలా అని చాలామంది ఫ్యాన్స్ అయితే అడిగారు. ఈ నేపథ్యంలోనే అటు గవర్నమెంట్ కూడా దాన్ని అనుమతిస్తూ 9 గంటలకే ప్రీమియర్ షో వేసుకునేలాగా కూడా అక్కడైతే ఏర్పాట్లయితే చేస్తున్నారు. మరి ప్రీమియర్ షోలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పటికే, ఎందుకంటే చాలా చోట్ల ఈ ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లయితే వేలం పాటలో భారీ ధరలకైతే అమ్ముడిపోయాయి. 1,00,000, 2,00,000, 3,00,000 ఇలా ఫ్యాన్స్ అయితే చాలా అత్యధిక రేట్లనైతే వెచ్చించి మరి 'ఓజీ' టికెట్స్ అయితే కొంటున్నారు. చాలామంది ఈ 'ఓజీ' టికెట్లకు వెచ్చించిన ధరలనైతే ఆ సొమ్మునైతే ఇటు జనసేన పార్టీకి అయితే ఫండ్‌గా ఇస్తున్నారు. అలాగే ఇంకొంతమంది అయితే తమ ఊర్లో తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నిధులుగా కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ 'ఓజీ' సినిమా చాలా మంచి పనులకు కూడా ఉపయోగపడుతుందని కూడా చెప్పొచ్చు. చాలామంది ఫ్యాన్స్ ఈ 'ఓజీ' సినిమాకి సంబంధించి టికెట్స్ అయితే వేలం వేస్తూ వాటిని ఇటు పార్టీకి ఫండ్‌గా ఇవ్వడం, అటు తమ గ్రామాలను అభివృద్ధికి నిధులను కేటాయించేలాగా చేయడం కూడా ఒక సరికొత్త ఆలోచనకైతే తెరతీసింది. అదేవిధంగా ఇటు 'ఓజీ'కి సంబంధించి ఒక రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక భారీ సినిమాకు ఒకే రోజు ట్రైలర్ కానీ, ఒకే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఉండడం అనేది ఇది చాలా అరుదుగా అనేది చెప్పవచ్చు. ఎందుకంటే రేపు ఉదయం 10 గంటలకు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. రేపు మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ప్రీ రిలీజ్ ఉండబోతుంది. ట్రైలర్ చూసిన వాళ్ళు ఇటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి అసలు ఎంత ఎంజాయ్ చేస్తారు ఏంటనేది కూడా మనం ప్రీ రిలీజ్ వేదిక వద్ద చూద్దాం. 'ఓజీ' సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఎందుకంటే ఒక అతిపెద్ద ఈవెంట్ లాగా ఈ ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. 10,000 మంది ఫ్యాన్స్ వచ్చే అంచనా ఉన్న నేపథ్యంలో పోలీసులను అయితే భారీగా అయితే మోహరించేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్యాన్స్‌కి అటు ట్రాఫిక్‌కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడానికైతే భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇటు యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో చిన్న చిన్న ఈవెంట్లు జరిగినప్పుడు కూడా భారీగా పోలీస్ బందోబస్తు అయితే నిర్వహించారు. మరి ఇప్పుడు పెద్ద ఎత్తున అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి, ఆయన సినిమా కాబట్టి చాలామంది అభిమానులు తరలి వస్తారు కాబట్టి పోలీసు బందోబస్తు అయితే భారీగా ఉండేలాగా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా 24వ తేదీ నైట్ 9 గంటల వరకు అయితే వేచి చూడాల్సింది.